హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ పవర్ యాంప్లిఫైర్స్. పవర్ యాంప్లిఫైర్స్ అంటే ఇవి లో పవర్ సిగ్నల్స్ ని హై పవర్ సిగ్నల్స్ గా కన్వర్ట్ చేస్తాయి. ఈ వీడియోలో నేను పవర్ యాంప్లిఫైర్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏంటి, వాటి యొక్క క్లాసెస్ ఏంటి, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్ ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. పవర్ యాంప్లిఫైర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ యాంప్లిఫైర్. ఇది సిగ్నల్ యొక్క పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక స్మాల్ ఇన్పుట్ సిగ్నల్ ఉంటుంది కదా, వీక్ ఆడియో సిగ్నల్ ని మనం స్పీకర్ కి ఇవ్వాలనుకున్నప్పుడు ఈ పవర్ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే దాన్ని యాంప్లిఫై చేస్తుంది అనమాట. ఈ పవర్ యాంప్లిఫైర్స్ అనేవి వేరియస్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం, సచ్ యాజ్ ఆడియో సిస్టమ్స్, రేడియో ట్రాన్స్మిటర్స్, టెలివిజన్ బ్రాడ్కాస్ట్, వైర్లెస్ కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్. ఇక్కడ ఒక బ్లాక్ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి మైక్, అవుట్పుట్ వచ్చేసి స్పీకర్. ఇన్పుట్ అనేది మనం డైరెక్ట్ గా పవర్ యాంప్లిఫైర్ కి ఇవ్వమన్నమాట, ఎందుకంటే పవర్ యాంప్లిఫైర్ అనేది సర్టెన్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ని తీసుకుంటుంది. సో ఏం చేస్తామంటే ప్రీ యాంప్లిఫైర్ అనేది కరెంట్ వోల్టేజ్ యాంప్లిఫైర్ ని యూజ్ చేసుకొని ఆ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది అనమాట. ఫస్ట్ మైక్రోఫోన్, ఇది ఇన్పుట్ సోర్స్. ఇది ఏం చేస్తుందంటే అకౌస్టిక్ ఎనర్జీ సౌండ్ ని క్యాప్చర్ చేసుకుంటుంది, దాన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఏదైతే మైక్రోఫోన్ అవుట్పుట్ సిగ్నల్ ఉంటుందో అది అనేది చాలా లోగా ఉంటుంది అనమాట, లో వోల్టేజ్ ఉంటుంది, లో కరెంట్ ఉంటుంది. మైక్రోఫోన్ సిగ్నల్ అనేది మిల్లీ వోల్ట్ రేంజ్ లో ఉంటుంది అనమాట. సో ఇదేం స్ట్రాంగ్ గా కాదు పవర్ యాంప్లిఫైర్ కి ఇవ్వడానికి. సో ఆ సిగ్నల్ ని బూస్ట్ చేయడానికి మనం నెక్స్ట్ ప్రీ యాంప్లిఫైర్ కి ఇస్తాము. ఈ ప్రీ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే ఏదైతే మైక్రోఫోన్ వీక్ సిగ్నల్ ఉంటుందో దాన్ని తీసుకొని దాని యొక్క వోల్టేజ్ ఇంకా కరెంట్ ఇంక్రీజ్ చేస్తుంది, సిగ్నల్ ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ టోన్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ సర్క్యూట్. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే ప్రీ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ ఉందో సిగ్నల్ అదనేది ఈ టోన్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ నుంచి పాస్ అవుతుంది అనమాట, సౌండ్ క్వాలిటీ ఇంకా వాల్యూమ్ ని అడ్జస్ట్ చేయడానికి. ఇందులో 3 ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉంటాయన్నమాట, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాస్ అంటే ఇందులో మనం లో ఫ్రీక్వెన్సీస్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, టెరబుల్ అంటే హై ఫ్రీక్వెన్సీస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, మిడ్ రేంజ్ అంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మిడ్ ఫ్రీక్వెన్సీస్. వాల్యూమ్ కంట్రోల్, ఓవరాల్ ఆడియో సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పవర్ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే ప్రాసెస్డ్ అయిన ఆడియో సిగ్నల్ ని తీసుకొని యాంప్లిఫై చేస్తుంది అనమాట. సో ద గోల్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్ ఏంటంటే హై పవర్ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేయడం. స్పీకర్, ఇది ఏం చేస్తుందంటే పవర్ యాంప్లిఫైర్ నుంచి హై పవర్ సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ స్పీకర్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని సౌండ్ సిగ్నల్స్ గా కన్వర్ట్ చేస్తుంది, ఇంకా ఎయిర్ లో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్. ఫస్ట్ వన్ ఆడియో పవర్ యాంప్లిఫైర్. ఈ యాంప్లిఫైర్స్ అనేవి ఆడియో సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడానికి డిజైన్ చేశారు, సచ్ యాజ్ సౌండ్ సిగ్నల్స్. ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 20 Hz టు 20 kHz ఉంటుంది. హోమ్ ఆడియో సిస్టమ్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్, కార్ ఆడియో సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం. RF పవర్ యాంప్లిఫైర్స్. ఈ యాంప్లిఫైర్స్ అనేవి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడానికి డిజైన్ చేశారు, పర్టికులర్ గా రేడియో ఫ్రీక్వెన్సీ రేంజెస్ లో. దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి ఫ్యూ kHz టు సెవరల్ GHz ఉంటుందన్నమాట. ఇవనేవి రేడియో ట్రాన్స్మిటర్స్, టెలివిజన్ ట్రాన్స్మిటర్స్, సెల్ ఫోన్ బేస్ స్టేషన్స్, రాడార్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం. DC పవర్ యాంప్లిఫైర్స్. ఈ యాంప్లిఫైర్స్ అనేవి డైరెక్ట్ కరెంట్ DC సిగ్నల్స్ ని యాంప్లిఫై చేస్తాయి అనమాట. ఇవనేవి DC సిగ్నల్స్ తో డీల్ చేస్తాయి, అంటే ఇవి ట్రెడిషనల్ AC ఫ్రీక్వెన్సీ రేంజెస్ తో ఆపరేట్ అవ్వవు. ఇవి ఏం చేస్తాయంటే వోల్టేజ్ కరెంట్ ని కాన్స్టాంట్ గా యాంప్లిఫై చేస్తాయి. ఇవనేవి మోటార్ డ్రైవ్స్, బ్యాటరీ ఆపరేటెడ్ సిస్టమ్స్, పవర్ సప్లైస్, ఇంకా వోల్టేజ్ రెగ్యులేటర్స్ లో యూజ్ చేస్తాం. వీడియో ఫ్రీక్వెన్సీ పవర్ యాంప్లిఫైర్స్. ఇవి ఏం చేస్తాయంటే వీడియో సిగ్నల్స్ ని యాంప్లిఫై చేస్తాయి. ఈ యాంప్లిఫైర్స్ అనేవి టెలివిజన్ ట్రాన్స్మిటర్స్ ఇంకా రిసీవర్స్ లో యూజ్ చేస్తాము, CCTV సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము, వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ లో యూజ్ చేస్తాము. ఈ పవర్ యాంప్లిఫైర్స్ అనేవి డిఫరెంట్ క్లాసెస్ లో ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లాస్ A. ఇందులో ఏమవుతుందంటే ఎంటైర్ ఇన్పుట్ వేవ్ ఫామ్ ఉంటుంది కదా, ఆ ఎంటైర్ ఇన్పుట్ వేవ్ ఫామ్ అనేది యాంప్లిఫికేషన్ ప్రాసెస్ కి యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇందులో ఒక సింగిల్ ట్రాన్సిస్టర్ ఉంటుంది. ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే బోత్ పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ రెండింటిని యాంప్లిఫై చేస్తుంది. క్లాస్ A యొక్క ఎఫిషియన్సీ అనేది లో ఉంటుంది, అబౌట్ 25 to 30%. ఎందుకంటే ఇది అనేది ఎప్పుడు ఆన్ లో ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది హీట్ రూపంలో వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇందులో హై సౌండ్ క్వాలిటీ ఉంటుంది విత్ మినిమం డిస్టోరేషన్. ఇవనేవి హై అండ్ ఆడియో ఎక్విప్మెంట్స్ లో యూజ్ చేస్తాం, ఎక్కడైతే సౌండ్ యొక్క క్వాలిటీ క్రూషియల్ లో. నెక్స్ట్ వన్ క్లాస్ B పవర్ యాంప్లిఫైర్స్. ఇవి ఎలా డిజైన్ చేశారంటే మనకి క్లాస్ A పవర్ యాంప్లిఫైర్స్ లో ఎఫిషియన్సీ ఇంకా హీటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రెడ్యూస్ చేయడానికి ఈ యాంప్లిఫైర్స్ డిజైన్ చేశారు. సో ఇది సింగిల్ ట్రాన్సిస్టర్ యూజ్ చేయకుండా ఇది ఏం చేస్తుందంటే 2 కాంప్లిమెంటరీ ట్రాన్సిస్టర్స్ అనేవి యూజ్ చేస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే వన్ ట్రాన్సిస్టర్ పాజిటివ్ హాఫ్ సైకిల్ వేవ్ ఫామ్ ని యాంప్లిఫై చేస్తే ఇంకొక ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే నెగిటివ్ హాఫ్ ఆఫ్ ది వేవ్ ఫామ్ ని యాంప్లిఫై చేస్తుంది. ఈచ్ డివైస్ అనేది 180 degrees వన్ హాఫ్ సైకిల్ ని కండక్ట్ చేస్తుంది. సో బోత్ వేవ్ ఫార్మ్స్ కంబైన్డ్ అయ్యి ఎంటైర్ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది. ఇందులో ఏమంటే క్రాస్ ఓవర్ డిస్టోరేషన్ ఉంటుందన్నమాట, ఎప్పుడైతే 2 హాఫ్ సైకిల్స్ మధ్యలో స్విచ్చింగ్ అనేది జరుగుతుందో. ఇవనేవి ఆడియో యాంప్లిఫైర్స్ లో యూజ్ చేస్తాము, ఎక్కడైతే సౌండ్ క్వాలిటీ కన్నా పవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ క్లాస్ AB. ఇది అనేది బోత్ కాంబినేషన్ ఆఫ్ క్లాస్ A అండ్ క్లాస్ B యాంప్లిఫైర్స్. ఇవి ఎలా డిజైన్ చేశారంటే ఇప్పుడు మన క్లాస్ A లో ఏముంది, లెస్ ఎఫిషియన్సీ ఉంది. సో క్లాస్ B లో డిస్టోరేషన్ ప్రాబ్లం ఉంది. ఈ 2 ప్రాబ్లమ్స్ ని రెడ్యూస్ చేయడానికి ఈ యాంప్లిఫైర్ ని డిజైన్ చేశారు. ఇది అనేది హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇంకా గుడ్ ఎఫిషియన్సీని మెయింటైన్ చేస్తుంది. ఈ క్లాస్ AB అనేది కాంబినేషన్ ఆఫ్ డయోడ్స్ అండ్ రెసిస్టర్స్. ఇవనేవి లిటిల్ బయాస్ ని ప్రొవైడ్ చేస్తాయి. సో దీని వల్ల వేవ్ ఫామ్ లో డిస్టోరేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్లాస్ C.
ఇవి ఎలా డిజైన్ చేస్తారంటే ఇవన్నీ గ్రేటర్ ఎఫిషియన్సీని ఎలో చేస్తాయి, ఇంకా లీనియారిటీ కండక్షన్ యాంగిల్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట అండర్ 90 degrees. ఇంకొక వర్డ్లో చెప్పాలంటే ఇది క్వాలిటీని సాక్రిఫై చేస్తుంది అనమాట ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి. ఎఫిషియన్సీ అనేది చాలా హై ఉంటుంది. ఇంకా ఇవనేవి ఆడియోకి అన్సూటబుల్ అనమాట, బట్ ఎక్సలెంట్ ఫర్ రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్. ఇవనేవి రేడియో ట్రాన్స్మిటర్స్, RF కమ్యూనికేషన్ సిస్టమ్స్, హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ క్లాస్ డి. ఇవనేవి స్విచ్చింగ్ యాంప్లిఫైర్స్. ఇందులో స్విచ్చింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటాయి అనమాట ర్యాపిడ్ గా. ఇంకా స్క్వేర్ వేవ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవనేవి ఫిల్టర్డ్ అయ్యి అవుట్పుట్ సిగ్నల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇందులో ఎఫిషియన్సీ అనేది హైగా ఉంటుంది, ఎందుకంటే ట్రాన్సిస్టర్స్ అనేవి ఎయిదర్ ఫుల్లీ ఆన్ ఆర్ ఆఫ్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎనర్జీ లాస్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఇవనేవి పోర్టబుల్ స్పీకర్స్, కార్ ఆడియో సిస్టమ్స్, ఇంకా వేరే అప్లికేషన్స్ ఎక్కడైతే మనకి ఎఫిషియన్సీ ఇంకా కాంపాక్ట్ సైజ్ అనేది ఇంపార్టెంట్ అక్కడ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ క్లాస్ సి యాంప్లిఫైర్స్. ఇవనేవి క్లాస్ డి యాంప్లిఫైర్స్ కి వేరియేషన్ అనమాట. ఈ యాంప్లిఫైర్స్ అనేవి హై ఎఫిషియన్సీని ఆఫర్ చేస్తాయి విత్ మోర్ కాంప్లెక్స్ సర్క్యూటరీ. నెక్స్ట్ వన్ క్లాస్ డి అండ్ హెచ్ పవర్ యాంప్లిఫైర్స్. ఇవనేవి అడ్వాన్స్డ్ యాంప్లిఫైర్ క్లాస్ అనమాట. ఇవి మల్టిపుల్ వోల్టేజ్ రైల్స్ ఇంకా వేరియబుల్ వోల్టేజ్ సప్లైస్ ని యూజ్ చేసుకుంటాయి అనమాట ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి. క్లాస్ డి, ఈ, ఎఫ్, జి ఇవనేవి డిజిటల్ పవర్ యాంప్లిఫైర్స్. ఇవనేవి అవుట్పుట్ ని కాన్స్టెంట్ గా ఆన్ ఆర్ కాన్స్టెంట్ గా ఆఫ్ లో టర్న్ చేస్తాయి. అడ్వాంటేజ్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్స్. ఇది సిగ్నల్ పవర్ ని ఇంక్రీజ్ చేస్తాయి, పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తాయి, ఇంకా వర్సటైలిటీ, బెటర్ సౌండ్ క్వాలిటీ, రేంజ్ ఎక్స్టెన్షన్. డిసడ్వాంటేజ్ వచ్చేసి ఎనర్జీ లాస్ ఇన్ క్లాస్ ఏ, ఇంకా సైజ్ అండ్ వెయిట్ ఇన్ ఆడియో అండ్ RF సిస్టమ్స్, ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట మనకి హై క్వాలిటీ కానీ హై పవర్ యాంప్లిఫైర్స్ లో. ఇంకా క్లాస్ డి లో కాంప్లెక్స్ డిజైన్ అనేది ఉంటుంది, క్లాస్ బి లో డిస్టోరేషన్ అనేది. అప్లికేషన్స్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్స్: ఆడియో సిస్టమ్స్, రేడియో అండ్ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్, మెడికల్ ఎక్విప్మెంట్ ఎక్సెట్రా. సో స్టూడెంట్స్, మీకు పవర్ యాంప్లిఫైర్ అంటే ఏంటి అని అర్థమైంది కదా. థ్యాంక్ యూ.